ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ 2025 సంవత్సరంలో మరొకసారి ఈ డిసెంబర్ మాసంలో దేవుడు మనను సజీవ లెక్కలో ప్రవేశపెట్టి ఆయన రాకడ దినాల్లో ఉంటుండగా మనకి ప్రపంచానికి ఆయన పుట్టుకను గురించి ఎందుకు పుట్టాడో వివరించడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్న విధానం బట్టి దేవుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. విచిత్రం ఏంటంటే ఆయన రాకడ సూచనలు మన కళ్ళ ముందు నెరవేరిపోతున్నా సరే కొంతమంది ఇంకా జో లాలి అని ఆయన్ని తొట్టికే పరిమితం చేస్తూ ఉన్నారు. తొట్టిలో ఉన్నాడు ఆయన, ఇంకా పశువుల పాకలో ఉన్నాడా? మనతో లాలి పాటలు జోలి పాటలు పాడించుకునే స్థితిలో ఉన్నాడు ఆయన? లేడో. రాజుల రాజుగా, యోధా గోత్రపు కొదమ సింహంగా వధు సంఘాన్ని తీసుకుని రావడానికి మేఘాల మీదకి రాబోతున్న దినాల్లో ఉన్నాం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కనుక ఈ వేడుక సంబరాలతో పాటు ప్రపంచానికి మనం చాటి చెప్పాలి. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. అందుకనే మనల్ని కరోనా లాంటి తెగుల నుంచి కూడా తప్పించి మన ఆయుష్ను పొడిగించి సజీవ లెక్కలో ఉంచాడు కదా. నిజంగా మనకన్నా ఆరోగ్యవంతులు, శక్తివంతులు, కోటీశ్వర్లు కరోనాని జయించలేకపోయారు. కానీ కేవలం ఆయన ఉచితమైన కృప చేత మనము ఆ భయంకరమైన తెగుల నుంచి బయటపడ్డాం. మన ఆయుష్ను కొనసాగిస్తున్నాం. అంటే మన ఒక్కొక్కరి మీద ఆయన ఎంతో పని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అవునా కదా? మన సామర్థ్యం కొలకి దేవుడు మనకి పంచిపెట్టిన పనిని సమర్థవంతంగా చేసి అనేక ఆత్మల్ని ఆయన రాకడ గురించి సిద్ధపరచాలని చెప్పి దేవుడు మనను ఇంకొన్ని బలపరిచి కాపాడుతూ ప్రతికూల పరిస్థితులు ఎన్ని ఉన్నప్పుడు కూడా మనను వాడుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.